కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందాల్సిన జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో ఓ ఉద్యోగి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తు ఫారాల కోసం ఆసుపత్రి బయట ఉన్న మెడికల్ షాపునకు పంపిస్తూ ఒక్కో ఫారానికి ₹100, సర్టిఫికెట్ జారీ కోసం ₹350 వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే సర్టిఫికెట్లలో తప్పులు రాసి సవరణలు మరియు నోటరీ అఫిడవిట్ల పేరుతో మరోసారి ₹350 దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఏడాది కాలంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా భార్య మే 5వ నెల 27వ తేదీ డెలివరీ అయింది. అయితే నేను ఇప్పుడు 3 నెలల తర్వాత ఇది బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్కి పోయినాను. అక్కడికి పోయిన తర్వాత సార్ చూపిస్తే 14వ వార్డుకి పొమ్మని చెప్పినారు. 14వ వార్డులోనే పోయి కంప్యూటర్ ఆపరేటర్ని అడిగినాను. అడిగితే ఈ పేపర్ తీసుకొని పోయి రోడ్డు మీద మెడికల్ షాప్ ఉంటుంది, ఆయన కలిసి అని చెప్పినారు. ఆయన పోయి కలిసి పేపర్ చూపించినాను. ఇది పంపించినాను అంటే ఇది 3 నెలలు అయింది కదా, లాయర్ సర్టిఫికేట్ కావాలా, పెట్టించుకొని రావాలా అన్నారు. అంటే ఎక్కడ పెట్టించుకొని రావాలని నేను అడిగినాను. అడిగితే 350 ఇస్తే మేము అన్నీ పెట్టించి సంతకాలను పెట్టించి నీకు వారం తర్వాత ఇస్తాము అని చెప్పినారు. అయితే నేను ఎందుకు ఇవ్వాలంటే లేదు అట్లనే ఇస్తాం, మొత్తం సంతకాలని మేము పెట్టించుకొచ్చి మేము ఇస్తామని చెప్పినారు. నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ లాయర్ దగ్గరికి వచ్చినాను. అయితే నాకంటే ముందే ఒక 5 మంది అట్లా ఇచ్చిపోయినారు, 5 రోజులు ఇచ్చిపోయినారు. కానీ నేను ఇవ్వలేదు. ఇక్కడ నేను చూసినానని ఇక్కడ వచ్చి చేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడే మాకు వర్షాలు లేక పంటలు ఉండడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 350 అట్లా కట్టాలంటే మా చేత కాదని చెప్పి నేను లాయర్ దగ్గరికి వచ్చి సంతకం పెట్టుకుని వచ్చినాను. నా భార్య మే 5